గరీబ్ నుంచి ధనవంతుల వరకు ఆశ్రయం ఇచ్చే నగరం హైదరాబాద్. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే తక్కువ జీవన వ్యయం, ఎక్కువ ఉపాధి అవకాశాలతో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. అభివృద్ధి, జీవన సౌలభ్యం రెండూ సమపాలలో ఉన్న అరుదైన నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి అందించే మహానగరం. ఇక్కడ గరీబ్ నుంచి ధనవంతుల వరకు అందరూ జీవించొచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మహానగరాలతో పోలిస్తే ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది. దానికి మించి లివింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువే. భారత్లో ఐటీ హబ్ అంటే టక్కున గుర్తుకొచ్చేది మన భాగ్యనగరమే. ఇక్కడ వందల సంఖ్యలో ఐటీ సంస్థలు కొలువుదీరాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఫార్మా, ఏరోస్పేస్ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల జీసీసీలు హైదరాబాద్కి వస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్, రియాలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో ఉపాధి కోసం వివిధ మెట్రో సిటీలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు హైదరాబాద్ ని వదిలి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. అవకాశం ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్లోనే సొంతిల్లు తీసుకుని ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నారు. I came from Lucknow. So if you ask me how is Hyderabad, the food is amazing. Okay, the infrastructure especially is good, is actually good. The houses compared to Delhi where I have lived, they are much better here, and also the transportation. It's really nice. Weather is also good. I mean, yeah, that is what it is. నార్త్ ఇండియా నుండి వచ్చి వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి ఒకసారి వచ్చాక వాళ్ళు జాబ్ విషయంలో వచ్చినా కూడా ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, క్లైమేట్ చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, స్కూలింగ్ ఇవన్నీ చాలా నార్మల్ తక్కువ అమౌంట్తో కూడా బతకగలుగుతున్నారు ఇక్కడ కంపేర్ టు అదర్ సిటీస్తో. ట్రావెలింగ్ కూడా, ట్రాఫిక్ కూడా మిగతా సిటీస్తో పోలిస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ. లా అండ్ ఆర్డర్ పరంగా కూడా హైదరాబాద్ కి మంచి పేరుంది. దేశంలోని ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే భద్రత మెరుగ్గానే ఉంది. నైట్ లైఫ్ ఉన్న, శాంతి భద్రతల విషయంలో అదుపు తప్పని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో కాలుష్యం తక్కువగా ఉండడం, పీక్ అవర్స్ లో కాస్త ట్రాఫిక్ ఉన్నా త్వరగానే క్లియర్ కావడం మరో ప్రత్యేకత. దీనికి తోడు హైదరాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూనే ఉంది. సిటీలో ట్రాఫిక్ ని మరింత తగ్గించేందుకు కనెక్టివిటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మిస్తోంది. ఇందుకోసం గత 2 ఏళ్లలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. We are not just building infrastructure, we are building a future Hyderabad which will be sustainable, smart and people-centric. Government, industry and citizens will shape Hyderabad into a truly world-class city. All these things, what all that we are trying to invest in the city with huge amounts in respect to areas. ఇండియాలో సూపర్ సిటీ ఏదంటే హైదరాబాద్ అనేలా మారిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైని దాటేసిన నగరం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఆకాశాన్ని తాకే భవంతులు, అబ్బురపరిచే ఫ్లైఓవర్లు, ఐటీ రంగానికి కేర్ ఆఫ్ గా ఉన్న హైదరాబాద్ మోస్ట్ సేఫెస్ట్ సిటీగాను గుర్తింపు సాధించింది. దానికి మించి బెస్ట్ లివబుల్ సిటీగా కూడా గుర్తింపు పొందింది. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ అద్దె ఇల్లు, ఆఫీస్ రెంట్లు. ఇతర మెట్రో నగరాల్లో ఆకాశాన్ని తాకుతున్న అద్దెలతో పోలిస్తే హైదరాబాద్లో ఇప్పటికీ సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయని చెప్పొచ్చు. సొంత ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పోలిస్తే తక్కువ ధరలకే ఇండ్లు లభిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ బతికే కెపాసిటీ హైదరాబాద్ అందరికి కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి క్లైమేట్ కంట్రోల్ అయినా సరే, గ్రోయింగ్ అయినా సరే, రోడ్ పరంగా అయినా సరే, బిల్డింగ్స్ ఉన్న విధానము, ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళు 15,000 నుంచి శాలరీ ఉన్నా ఇక్కడ వాళ్ళకి నీడ కల్పిస్తుంది హైదరాబాద్. అట్ ద సేమ్ టైం క్లైమేటిక్ కండిషన్స్ అయినా వాళ్ళు మన కంట్రోల్లో ఉంటుంది. దే కెన్ స్టే విత్ us. My education and everything was here itself. So I have seen Mumbai and other cities as well. Hyderabad is one of the fastest growing city I have seen so far. So if you look at any of the cities now in Mumbai, there is no real estate. Everything is, you will get plots and condos for a higher price and everything. Now in Hyderabad market, you will see a lot of locations are there where you will get premium apartments for a very good like price point and everything. Hyderabad has been livable city for a very long time, and ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్న ప్రభుత్వము, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్లస్ కాస్మోపాలిటన్ కల్చర్ అందరు మాట్లాడుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ అడ్వాంటేజెస్ మన సిటీకి ఉన్నది. సో దిస్ విల్ ఆల్వేస్ గ్రో. ఇట్ ఈస్ ఆల్వేస్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్.
సిటీలో అభివృద్ధి ఉంది, అవకాశాలున్నాయి, అంతకు మించిన భద్రత ఉంది. అందుకే హైదరాబాద్ అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, లక్షల మంది ఆశలకు, కలలకు చిరునామాగా నిలుస్తోంది. ఇది అందరికీ అనువైన నగరంగా, మన భాగ్యనగరంగా ముందుకు సాగుతోంది.